ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధికి బాటలు వేసిన మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగిని జిల్లా వాసులు ఎన్నటికీ మరువలేరని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు పేర్కొన్నారు. పార్లమెంట్ మాజీ స్పీకర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర పార్టీ ఆఫీసుల్లో జీఎంసీ బాలయోగి పటమునకు పూలమాలలు వేసి ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ ఘనమైన నివాళులర్పించారు. అనంతరం ఫౌండేషన్ ఏర్పరిచిన అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీలో 659వ రోజు పేదలకు జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ భోజన వసతి కల్పించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు మాట్లాడుతూ జీఎంసీ బాలయోగి తెలుగుదేశం పార్టీకి ఎన్నో విశేషమైన సేవలు అందించారని, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో పలు కార్యక్రమాలతో అందరి గుండెల్లో నిలిచిపోయారన్నారు. ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ ఆధ్వర్యంలో పేదలకు భోజన వసతి కల్పించారు. రాష్ట్ర కమిటీ తరపున నా తరపున చెరుకూరి సాయిరాం వర్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా జీఎంసీ బాలయోగి గారు తెలుగుదేశం పార్టీలో విశేషమైన సేవలు అందించి దేశ విదేశాల్లో మరి స్పీకర్గా ఎంతో పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఆయన ఆశయాలను వారి కుమారుడు హరీష్ బాలయోగి గారు కార్యకర్తలకు సభ్యులకు అండగా ఉంటూ తనదైన శైలిలో మరి తీసుకువెళ్తున్నారు. రాష్ట్ర కమిటీ తరపున కూడా హరీష్ బాలయోగి గారికి నా హృదయపూర్వక అభినందనలు. మరి తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా పేదలకు ఎప్పుడు అండగా ఉంటుంది. మరి ఈరోజు నిత్యం 659 రోజులు పేదలకు భోజన వసతి కల్పిస్తున్న ఫౌండేషన్ రాష్ట్ర సభ్యులందరికీ, నా కుటుంబ సభ్యులకు, టీడీపీ నాయకులకు పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మీ రాష్ట్ర అధ్యక్షుడు